ప్రస్తుతం మనం 1వ వార్డులో ఉన్నాము. 1వ వార్డులో తాళ్లపల్లి శ్రీలత రమేష్ సార్ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? రోజుకు 1వ వార్డు ఓటర్లు మొత్తం కూడా నాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక నమ్మకం. రమేష్ సారు ప్రైవేట్ స్కూల్లో కరస్పాండెంట్ పనిచేస్తూ ఉన్నాడు. 28 సంవత్సరాల కానీ ఆ రంగంలో విద్యారంగంలో పనిచేస్తూ ఉన్నాడు. చాలామందికి ఉపాధి కల్పన కల్పించుకుంటూ పేద ప్రజానికానికి మంచి హామీ ఇవ్వడం వల్ల నర్సరీ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు నేను ఉచిత విద్యను ఎప్పుడైతే వాళ్ళకి చెప్పినానో అది ఖచ్చితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా సార్ చేయగలుగుతారనే నమ్మకం, విశ్వాసంతో సార్ని గెలిపించుకొని మన ఓట్లేసి గెలిపించుకొని మన పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 3 సంవత్సరాల పీరియడ్లో మనకు ఉన్నటువంటి మంచినీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఏ సమస్య పరిష్కారం కావాలన్నా మనకు అధికార పార్టీ ఉంటే సాధ్యమవుతుంది. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నా, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా, సన్న బియ్యం ఇవ్వాలన్నా, ఏది చేసినా కూడా అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. అది ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మన 1వ వార్డు మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మన మున్సిపాలిటీ మొత్తం కూడా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దత్తత తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకు అత్యధిక నిధులు మన తొర్రూరు రెవెన్యూ డివిజన్ మున్సిపాలిటీకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పేద ప్రజలకి అభివృద్ధి చేయడానికి మనకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు మా ప్రజలందరూ నమ్మి నాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రోజుకు పూర్తి స్పందన. మనం గెలుపు అనేది ఖాయంగా మనకు ఖచ్చితంగా ప్రజల నుంచి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. ఆశీర్వాదంతో పాటు నాకు కూడా ఒక భయం. వాళ్ళకు మనం హామీ ఇచ్చినాము, మాట ఇచ్చినాము, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది కూడా నాకు భయంగా ఉంది. ఖచ్చితంగా నేను మేడం గారికి వెళ్ళి రిక్వెస్ట్గా అప్పీల్ చేసి నా వార్డులో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు, నాకు ఏది ఇచ్చినా కూడా ఎక్కువ భాగం కేటాయించాల్సిన అవసరం ఉంది. అది ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, కరెంటు మనకున్నటువంటి వాటర్ సమస్య కావచ్చు, ఏది ఉన్నా ఫస్ట్ ప్రయారిటీలో మన ప్రజలకు ఏమైతే నేను హామీ ఇచ్చినానో హామీల్లో మొట్టమొదటిగా నీటి సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. రెండోది కరెంటు స్తంభాలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. అది ఎలక్షన్ కోడ్ పోగానే స్తంభాలు మొత్తం ఎక్కడ అవసరం, స్తంభాలు మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. డ్రైనేజ్ రోడ్లు అనేది విడతలుగా మేము చేసుకుంటూ పోతాను. ఇందిరమ్మ ఇండ్లు ఏప్రిల్ మాసంలో మనకు 2వ విడత మనకు శాంక్షన్ అయి ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీలో నేను ఎక్కువ శాతం మనం లెనిన్ నగర్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువ మొదటి ప్రాంతం ఇస్తానని చెప్పి మా మేడం గారు కూడా చెప్పినాను. నేను ఎమ్మెల్యే గారు కూడా మీ కాడికి వచ్చి అదే మాట చెప్పినది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీకు వచ్చి చెప్పిందంటే ఖచ్చితంగా మనకు అమల్లోకి వస్తాయి. నేను చెప్పిన అంతే ఉంది, మేడం గారు చెప్పిన అంతే ఉంటుంది. మనకు మంత్రి గారు అదే మాట చెప్పినారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆశీర్వదించండి. తాళపల్లి శ్రీలత సీరియల్ నెంబర్ 2లో చేతు గుర్తుకు ఓటేసి అధిక మేరకు గెలిపించి నా యొక్క సహకారం తీసుకొని మనస్ఫూర్తి. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ విన్నాక చాలా బాధ అనిపించింది. వాళ్ళకి ఏది అవసరమైతే వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది నెరవేరడానికి నా వంతు కార్యక్రమం నేను చేస్తాను. మేడం గారి సహాయం. మేడం, మేము చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికైనా మాకు మీ సహాయంతో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయంతో మాకు కొంచెం మార్పు చేయండి అని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. 1వ వార్డులో ఖచ్చితంగా గతంలో ప్రభుత్వం ఒకటి ఉండి ఇక్కడ కౌన్సిలర్ ఒకటి ఉండడం వల్ల చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. అది ప్రజలు గుర్తించిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో అధికార ప్రభుత్వానికి అండగా మనం నిలిస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ప్రజల్లో ఒక భావన నెలకొన్నది. దానివల్లనే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.